హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్, శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు ఎపిసోడ్ 80 అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందేవి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకంని మొదలు పెట్టుకుందాం. భగవద్గీత 6వ అధ్యాయము 29వ శ్లోకము. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, శ్రద్ధగా పలకండి. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మాని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః. ఓకే, ఇప్పుడు తాత్పర్యంలోకి వెళ్ళిపోదాం. ఆత్మైక్యం చెందిన యోగి సమస్త ప్రాణకోటి పట్ల సమదృష్టి కలిగి తనలో సర్వభూతాలను సమస్త భూతాలలో తనను దర్శిస్తాడు. ఆత్మైక్యం అంటే ఆత్మలో ఐక్యం చెందడము. అంటే ధ్యానం చేస్తే మనం ఎక్కడికైనా వెళ్ళిపోతామా, ఎవరైనా మనల్ని ఐక్యం చేసుకుంటారా అని మనకి ఎన్నో అనుమానాలు. ఎందుకంటే ధ్యానం చేస్తాము అన్నా, అంటే పూజ చేస్తామన్నా ఎవరు ఏమన్నారు, కానీ గుడికి పోతామన్నా ఏమన్నారు, ఎక్కడైనా హోమాలో యజ్ఞాలో జరుగుతున్నాయన్నా ఏమన్నారు, లేదా తీర్థయాత్రకు వెళ్ళొస్తామన్నా కూడా ఏమన్నారు. కానీ ధ్యానం చేస్తాము అంటే మాత్రం ఎక్కడ సన్యసిస్తారో, ఎవరికైనా వశపడిపోతారేమో అని అనుకుంటాము. ఆత్మైక్యము అంటే వేరేది ఏది కాదు, మనలో ఆల్రెడీ అంటే నువ్వు శరీరధారివే ఉన్నావు అనుకుంటున్నావు, కానీ నీలో ఆత్మ అనేది ఒకటి ఉంది, అది పరమాత్మ అని తెలుసుకోవడమే. అంటే ఆత్మానుభూతిని పొందినప్పుడు ఆత్మైక్యం అవుతావు అని మనకి ఇక్కడ గురువులు మనకు వివరిస్తూ వస్తున్నారు. ఎక్కడికో వెళ్ళిపోము. మన జీవన విధానము చాలా ఇంకా అద్భుతంగా మన వ్యవహారశీలి ఉంటుంది, ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా. ఓకే, ఏమేమి ఎలా అందరినీ ఎలా సమభావన చూస్తాం, ఎలా సమదృష్టితో చూస్తాం. నేను అందరినీ బాగా చూస్తానే, ఎవరిని ఇన్సల్ట్ చేయని అనుకుంటాం. అది ఏ ఏ కోణాలలో ఎలా మనం వ్యవహరిస్తుంటాము అనేది మున్ముందు ధ్యాన వివరణలో డీటెయిల్గా మాట్లాడుకుంటూ ఎగ్జామ్స్తో పాటు మీకు వివరిస్తాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ధ్యాన వివరణ. ధ్యాన సాధనలో పరిపూర్ణత సాధించిన స్థితిలో ఒకానొక ధ్యాని మనోబుద్ధులను అధిగమించి ఆత్మతో ఏకత్వం. ధ్యాన సాధనలో ధ్యానం చేస్తూ చేస్తూ పరిపూర్ణత సాధించిన స్థితిలో, ఎప్పుడు పరిపూర్ణత సాధిస్తాము? ఆత్మానుభూతిని పొందినప్పుడు. మొదట ధ్యానం చేస్తూ చేస్తూ ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము. మరి ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి చేరుకుంటావో అంతర్కరణ శుద్ధి జరుగుతూ వస్తుంది. అంతర్కరణ శుద్ధి జరిగినప్పుడు నువ్వు ఆత్మలో స్థితమవుతావు, ఆత్మానుభూతిని పొందుతావు. ఇవి స్టెప్ బై స్టెప్ జరిగేటువంటి క్రియలు. మరి ధ్యానసార పరిపూర్ణత సాధించిన స్థితి అంటే ఏమి? ఆత్మానుభూతిని పొందడము, ఆత్మని దర్శించడము. చర్మ చక్షులతో జరిగేది కాదు, ఇది దివ్య చక్షువుతో జరిగేదే. మరి ధ్యానం చేస్తూ చేస్తుంటే నువ్వు తాడైతో మాత్రమే, ధ్యానంలో మాత్రమే నువ్వు దర్శించగలుగుతాము, అనుభూతి పొందగలుగుతాము. స్థితిలో ఒకానొక ధ్యాని మనోబుద్ధులను అధిగమించి సాధన చేయగా పరిపూర్ణత సాధించిన స్థితిలో ఒకానొక ధ్యాని మనోబుద్ధులను, మనసు బుద్ధిని అధిగమించి, మరి శరీరం ఏం చేస్తుంది? ఇంద్రియాల ద్వారా మనసుకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనసు ఏం చేస్తుంది? ఆ ఇంద్రియాలను పరిగెత్తిస్తుంది. మరి అందుకోసం అని ఏమంటున్నారు? మనసును బుద్ధిని అధిగమించి ఆత్మతో ఏకత్వం, యోగత్వం పొంది తాను ఆత్మే అవుతాడు. ఎప్పుడైతే ఆత్మతో ఏకత్వం పొందినప్పుడు యోగత్వంలో అంటే సమభావన, సమస్థితిలో ఉండడము పొంది తాను ఆత్మే అవుతాడు, అంటే పరమాత్ముడు అవుతాడు. ఎప్పుడు చెప్పుకుంటుంటాం, ఈ మానవుడు మాధవుడు అవ్వాలి, ఉన్నత స్థితికి ఎదగాలి, ఈ జన్మ ఆఖరి జన్మ కావాలంటే ధ్యానం చేస్తూ చేస్తూ ఆత్మానుభూతి పొందినప్పుడు ఈ మానవుడు మాధవుడు అవుతాడు అనేసి. అంటే అర్థమేమి? యోగత్వం పొంది తాను ఆత్మే అవుతాడు. ఆత్మే అంటే అర్థమేమి? పరమాత్ముడు అవుతాడు. అంటే పరమాత్ముడు అవ్వడం అంటే పవర్స్ రావడం అనేది, అంటే సిద్ధులు రావడం ఎంత సహజమో. అరే 4 తలలు 8 చేతులు వస్తాయని కాదు, భగవంతుని గుణాలతో విరాజిల్లుతుంటాడు.
అనేది అన్నట్టుగా జరిగిపోతూ ఉంటుంది. అది సిద్ధి. ధ్యానం చేస్తూ చేస్తూ సమభావన కలిగి యోగత్వంలో ఉండడం అంటే సమభావన కలిగి ఉండడం, సమస్థితిలో ఉండడం. అంతేకాకుండా తాను ఆత్మ అవుతాడంటే మీ పరమాత్మ స్థితికి చేరుకున్నాడు. ఆత్మానుభూతిని పొంది స్వామి రామ పుస్తకం చదువుతూ ఉంటే స్వామి రామ ఎంతోమంది ఇలాంటి యోగులను సందర్శించమని తన గురువు ఆజ్ఞతో అందరి దగ్గరికి వెళ్ళి అన్నీ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో తన గురువు ఒక్కొక్కరి దగ్గరికి పంపిస్తూ ఉంటే ఒక్కొక్క యోగిని కలుస్తూ ఉంటే వారి యొక్క సాధన మెళకువలు తెలుసుకుంటూ వారి యొక్క స్థితిని వివరిస్తూ వస్తున్నప్పుడు అనిపిస్తుంది వీరు కదా సరి అయిన సాధన చేస్తుండేది. మనము చేసే సాధన ఎంత పాటిది అని అనిపిస్తుంది. మనకు కూడా మోటివేషన్ వస్తుంది. మనకు కూడా చెయ్యాలి, బాగా సాధన చెయ్యాలి, మనం ఇంకా ఎదగాలి అన్న విషయాలు తెలుస్తాయి. అందుకనే పత్రి గారు ఊకనే పెట్టలేదు మనల్ని. పుస్తకాలు చదవండి, స్వాధ్యాయము చేయండి. ప్లస్ అధ్యాయము. స్వాధ్యాయము అంటే మన గురించి మనము తెలుసుకోవడమే స్వాధ్యాయం. నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీ అధ్యాయము. నీ గురించి నువ్వు తెలుసుకుంటే పుస్తకాలు చదివితే నువ్వేమి ఎలా ఉన్నావో అని తెలుస్తుంది, ఎలా ఉండకూడదో తెలుస్తుంది, ఎలా ఉండాలనో కూడా తెలుస్తుంది. అంత గొప్పది నీ స్వాధ్యాయంలో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మే అవుతాడు అంటే ఒకానొక ధ్యాన యోగి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఆత్మే అవుతున్నాడు అంటే ఒకానొక ధ్యాన యోగి ఏమైతుంది సాధన చేయగా చేయగా యోగత్వం పొందినాక ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఆత్మే అవుతాడు అంటే పరమాత్మే అవుతాడు. ఎలా ఆయన పరమాత్ముడని ఎలా చెప్పగలం? ఆ స్థితికి ఎలా పొందాడు? ఆ స్థితిని ఏ విధంగా గుర్తించగలం అనే అనుమానాలు వస్తాయి కదా. అవును ఆత్మే అయినాడు అంటున్నారు, ఆ స్థితిని పరమాత్మ స్థితి అంటున్నారు, అది ఎలా గుర్తించాలి? మన చుట్టూ ఉన్న వాళ్ళనైనా మనల్నైనా అనే అనుమానాలు వస్తాయి కదా. అవన్నీ గురువుగారు మనకి ఇక్కడ నివృత్తి చేస్తూ వస్తారు. అప్పుడు సమస్త చరాచర ప్రాణకోటిలో ఒకే అఖండ చైతన్యాన్ని దర్శించగలడు. అందరిలోనూ సమస్త చరాచర అంటే చెలించని వాటిలోనూ చెలించే వాటిలోనూ. చెలించనివి ఏవి? ఖనిజ సామ్రాజ్యాన్ని కానీ, వృక్ష సామ్రాజ్యాన్ని కానీ, జంతు సామ్రాజ్యాన్ని కానీ, మానవుడిని కానీ అందరిలోనూ పరమాత్మున్నే దర్శిస్తాడు. అఖండ చైతన్యాన్ని దర్శిస్తాడు. అవి కదలాడుతున్నాయి. అవి ఫర్ సపోజ్ మొక్క పువ్వునివ్వగలుగుతుంది, కాయనివ్వగలుగుతుంది అంటే అర్థమేమి? చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఏమి? ఆత్మ. ఒక జంతువు తిరుగుతుంది, నడుస్తుంది, తినగలుగుతుంది, పరిగెత్తగలుగుతుంది అంటే అందులో ఒక శక్తి ఉంది. దాన్ని ఏమంటారు? చైతన్యము. ఆ చైతన్యమే ఆత్మ. అలా సమస్త జీవుల్లోనూ సమస్త చర జీవుల్లోనూ భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి పరమాత్మని దర్శిస్తూ ఉంటాడు. అంటే భగవంతుని ఎంత భక్తితో, పూజతో, ఎంత ఆతృతితో భగవంతుని చూస్తూ ఉంటాడో, స్మరిస్తూ ఉంటాడో, గౌరవ మర్యాదలు ఒక గురువుకు, దైవానికి ఎలా ఇస్తూ ఉంటాడో సమస్త జీవులను ఆ కోణంతోనే, ఆ దృష్టితోనే అంటే సత్యం తెలుసుకున్నాడు. అంతటా ఆ పరమాత్మమయమే. ఆ సర్వాత్మ, విశ్వాత్మ అంటారు. అంటే విశ్వమంతా వ్యాపించిన వాడు. ఎవరు? ఆత్మస్వరూపుడు. పరమాత్మ, పరమ స్థితికి చేరుకున్నవాడు అని దాని అర్థం. ఓకే. అంటే ఒకానొక ధ్యాన యోగి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఆత్మే అవుతాడు. అప్పుడు సమస్త చరాచర ప్రాణికోటిలో ఒకే అఖండ చైతన్యాన్ని దర్శించగలడు. అందరిలోనూ ఆ విశ్వాత్మని, మూల చైతన్యాన్ని చూడగలుగుతాడు. అలానే వారితో వ్యవహరిస్తాడు. నేను ఆత్మే కానీ ఈ దేహం కాదు అని అనుభవంతో గ్రహిస్తున్నప్పుడు సర్వాత్మ ఆత్మ తప్ప ఇంకేమీ కనబడదు. నేను ఆత్మే కానీ ఈ దేహం కాదు అని తెలుసుకుంటాడు. ఏమని తెలుసుకుంటాడు? నేను ఆత్మే కానీ నేను శరీరం కాదు అని తెలుసుకోవడం. దానికి ఎగ్జాంపుల్గా ఒక పోయిన ఎపిసోడ్స్లో చెప్పుకున్నాము. ఏమని చెప్పుకున్నాము? ఒకరు ఇప్పుడు ఫర్ సపోజ్ శరీరము శవమైంది, బంధువులో స్నేహితులో ఎవరో ఒకరు మృత్యువాత పనేది చూస్తూ ఉంటారు. వారు ఆ దేహాన్ని పడపెట్టి ఉండింటారు. వాళ్ళ కళ్ళ ముందే ఉంటుంది. పోయినారు అంటే ఎవరు పోయినారు అన్న ఒక్క ప్రశ్న చాలు. కళ్ళ ముందు దేహం ఉంది కదా, శరీరం ఉంది కదా, మరి పోయినారు అంటున్నారు, ఎవరిని పోయినారు అంటున్నారు అని ఒక్క ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమవుతుంది ఈ మాటకు. నేనే ఆత్మే కానీ దేహం కాదు అని. మరి దేహం ఉంది, మరి ఎవరు పోయినారు?
ఆత్మ వెళ్ళిపోయింది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏమవుతుంది? నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను దేహం కాదు. నేనే దేహమైతే నేను ఎప్పటికీ ఉండిపోయి ఉండాలి కదా! కానీ నేను ఆత్మస్వరూపుణ్ణి. ఎప్పుడైనా గాని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి. తెలుసుకునేంత వరకు ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం చేసే పని చానా అద్భుతంగా ఉంటుంది. ఓకే. లేకపోతే కొన్ని రోజులు ఇటు ఉంటాం. కొన్ని రోజులు అటు ఉంటాం. వేటి మీద శ్రద్ధ పెట్టలేము. నేను ఆత్మే కానీ ఈ దేహం కాదు. ఓకే. ఏమని చెప్తున్నారంటే నేను ఈ దేహము కాదు నాయనా. నువ్వు ఆత్మస్వరూపుడివి అని అనుభవంలో గ్రహించినప్పుడు సర్వత్ర ఆత్మ తప్ప ఇంకేమీ కనబడదు. నాలోనూ ఆత్మ ఉన్నారు. నా చుట్టూ ఉన్నటువంటి సమస్త జీవి యందు భగవంతుని సృష్టి 84,00,000 జీవరాశులు. మానవుడు ఒకడైతే 83,99,999 జీవరాశులలో కూడా ఆత్మరూపైన పరమాత్ముడు ఉన్నాడు అని దాని అర్థం. అవి కదలాడుతున్నాయి, జీవించి ఉన్నాయంటే ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యమే ఆత్మ. అందుకనే సర్వాంతర్యామైన పరమాత్మని, ఆత్మస్వరూపుణ్ణి అంతటా అందరిలోనూ మనము గమనించగలుగుతాము. ఎప్పుడు? ధ్యానం చేస్తూ చేస్తూ జ్ఞానం పొందినప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మ అంటే ఆత్మానుభూతి నువ్వు ఎప్పుడైతే పొందుతావో నువ్వు అందరిలోనూ ఆ ఆత్మని, పరమాత్మని దర్శించగలుగుతావు. సర్వత్ర ఆత్మ తప్ప ఇంకేమీ కనపడదు. అంటే నీ చుట్టుపక్కలంతా కూడా అలానే చూడగలుగుతావు. ఆ భగవంతుడినే చూడగలుగుతావు. భగవంతుడు ఎలా ఉన్నాడు అనేది మనం ఎన్నో గత ఎపిసోడ్‌లో చెప్పుకుంటూ వచ్చాం. ఒక జీవి కదిలియాడుతుంది అంటే అందులో ఏముంది? చైతన్యము ఉంది. ఆ చైతన్యం పేరే ఆత్మ. ఓకే. కదలలేదు, పడిపోయి ఉంది అంటే దానిని మృతదేహం అంటున్నాము. కళేబరం అంటున్నాము. మరి కదిలాడుతుంది అంటే అందులో ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరు చైతన్యం. ఆ చైతన్యమే ఆత్మ. ఇది తెలుసుకుంటే చాలు. 1కి 2 సార్లు మనం దీని గురించి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. రీసెర్చ్ చేయాలి. 1కి 2 ఉదాహరణలు తీసుకోవాలి. అందుకని పత్రి సార్ అనేవారు శ్రవణం తర్వాత మననం ఉండాలి. మననం ఉండాలి. మననం ఉన్నప్పుడు ఇవన్నిటిని మనము అర్థం చేసుకోగలుగుతాము. నెక్స్ట్‌కి వెళ్ళిపోదాం. సమస్త నామరూపాలలో పరమాత్మ ఆధారభూతంగా ఉంది అన్న సర్వాత్మ స్థితి అనుభవం అవుతుంది. సమస్త నామరూపాలలో రామ అని పిలిచిన, ఎల్లమ్మ అని పిలిచిన, పుల్లమ్మ అని చెప్పిన, సీతయ్య అని పిలిచిన నామాలు అనేకంగానే అందులో ఉండే ఆత్మ మాత్రము ఒకటే. పరమాత్మ ఆధారంగా, ఆధారభూతంగా, ఆధారమేమి? ఒక మనిషి నడయాడగలుగుతున్నాడు, ఒక జంతువు తిరుగులాడగలుగుతుంది, ఒక చెట్టు పువ్వు పూయించగలుగుతుంది. ఆధారభూతమేమి? ఆత్మ. ఆధారభూతంగా ఉంది అన్న సర్వాత్మ స్థితి అనుభవం అవుతుంది. అంటే సర్వము వ్యాపించి ఉన్న ఆత్మని అనుభూతికి తెచ్చుకుంటాము. ఒక చెట్టు పడిపోయి ఉంది. ఎన్ని నీళ్లు పోసినా చిగురించకునింది అంటే ఏం చేస్తాం? ఆ కొమ్మని, ఆ చెట్టుని తీసేస్తాం. అంటే అందులో ఏమైపోతుంది? చైతన్యము వైదొలిగింది. ఇప్పుడు మనిషిలో శరీరం శవమైందంటే ఎలా ఆత్మ వైదొలిగిందో ఒక చెట్టు చిగురించకుంది అంటే అందులో చైతన్యం వైదొలిగింది. ఒక జీవి తిరుగులాడుతుండేది పడిపోయి ఉంది, కదలకుంది, మెదలకుంది, కళేబరంగా మారింది అంటేమి అందులో నుంచి చైతన్యము వైదొలిగింది అని అర్థం. ఇప్పుడు ఆత్మరూపైన అందరిలో ఎవరున్నారు? చెట్టులోను, జంతువులోను, మానవుడిలోను ఆయననే సర్వాత్మై ఉన్నాడు అన్న భావన, అనుభూతి కలిగించుకుంటాము. ఓకే. చూడండి, మట్టిని తీసుకుంటాము. బాగా ఒక 10 కేజీల మట్టిని. ఎవరు? కుమ్మరి. ఆయన ఏం చేస్తాడు? రకరకాల కుండల్ని తయారు చేస్తాడు. పెద్ద కుండ, చిన్న కుండ, మీడియం కుండ, చాలా చిన్న కుండ చేస్తాడు. దానికి మీదకి ప్లేట్లు తయారు చేస్తాడు. చిన్న చిన్న బొమ్మలు తయారు చేస్తాడు. హుండీలు తయారు చేస్తాడు. బొమ్మలు తయారు చేస్తాడు. మరి దానికి మూలమేమి? పేర్లేమో అది కుండ, అది దాని మీద పెట్టే తట్ట, చిన్న కూజ, పెద్ద కూజ, కుండలు వేరే, కూజలు వేరే, కూజ రూపం వేరే, కుండ రూపం వేరే, దాని మీద మూసే తట్టలు ప్లేట్స్ లాగా చేస్తారు కదా, అది వేరే. మరి బొమ్మలు చేస్తే అది కోతి బొమ్మ, ఎలక బొమ్మ, మనిషి బొమ్మ అని దానికి పేర్లు వేరే. మరి అట్ ద సేమ్ టైం హుండీ చేసింటారు. పెద్ద హుండీ, చిన్న హుండీ, ఆ హుండీలకు రకరకాల బొమ్మల రూపంలో చేసింటే దానికి ఒక పేరు. అన్నిటికి మూలమేమి? ఆ 10 కేజీల మట్టి ఏదుందో ఆ మట్టిలో నుంచే కదా ఈ కుమ్మరి అన్ని తయారు చేసినది. అలాంటిది అనమాట ఎగ్జాంపుల్ తీసుకుంటే. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకోవాలి అనుకుంటే ఒక 50 కేజీల గోధుమ పిండి తెచ్చిపెట్టారు. ఒక 50 మందిని పిలిచారు. 50 కేజీల గోధుమ పిండిని ఒక్కొక్కరు కేజీ కేజీ ఇచ్చారు. మీరు దీంతో రకరకాల పిండి వంటలు తీసుకురండి అని చెప్పారు.
ఆ 50 మంది కూర్చొని ఒకరు చేసినది ఒకరు చేయకుండా వాళ్ళు ఒక లిస్ట్ అంతా తయారు చేసుకున్నారు. ఒకరు కర్జికాయలు చేశారు, ఒకరు కుడుములు చేశారు, ఒకరు బూరెలు చేశారు, ఒకరు గారెలు చేశారు, ఒకరు చపాతీ చేశారు, ఒకరు కారం పూరి చేశారు, ఒకరు నిప్పట్లు చేశారు, ఒకరు సమోసా చేశారు. రకరకాలు చేసుకొచ్చారు. అన్నీ అక్కడ పెట్టారు. దీని పేర్లు రుచి చూసుకుంటూ, దాని పేర్లు చూసుకుంటూ, ఏది బాగుందని చూసుకుంటూ వచ్చారు. ఓకే. కానీ నామాలు అనేకం. దానికి మూలమేమి? దానికి వాడినటువంటి మూల పదార్థమేమి? గోధుమ పిండి. అలాంటిదే ఉదాహరణ. ఆత్మ అనే దాంట్లో నుంచి మనమందరం విడబడినాము. దానికి చక్కని ఉదాహరణ చెప్తున్నారు. నామ రూపాలలో అనేక నామాలు, అనేక రూపాలు. ఒక మనిషికి తగినట్టు ఇంకొకటి రూపం ఉండదు. ఈమె తగినట్టు ఇంకొక ఆమె ఉండదు. ఆమె తగినట్లు ఇంకొక ఆమె ఉండదు. అతనికి తగినట్లు ఒక అతను ఉండడు. అతనికి తగినట్లు ఇంకొక అతను ఉండదు. మీకు నాలెడ్జ్ ఉండింటుంది. చూడండి ఒకప్పుడు ఇప్పుడు ఈ ఆధార్ కార్డులు ఇవన్నీ లేనప్పుడు మరి జైళ్ళలో, పోలీస్ స్టేషన్‌లలో ఎవరైతే ఈ దుండగులు పడతారో వారి యొక్క ప్రింట్స్ తీసుకునేవారు. ఈడ దొంగతనం చేసి మరి పారిపోయి అతను ఎక్కడైనా దొంగతనం చేశారనుకో, అక్కడ ఆ దొంగతనం చేసేటివన్నీ ప్రింట్స్ అన్నీ ఆ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసేవారు. ఏమైనా పాత దొంగనా, కొత్త దొంగనా అని హిస్టరీ చెక్ చేసేవారు. అంటే ఒకరికి తగినట్టు ఈ ప్రింట్స్ ఇంకొకరికి ఉండవు. ఎన్ని వందల, వేల, లక్షల, కోట్ల మందిని తీసుకురండి. ఒక్క మనిషికి పోలినట్లు ఒక మనిషికి ఉండదు. ఎంత గొప్ప క్రియేషన్ చూడండి భగవంతునిది. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ తర్వాత ఆధార్స్ వచ్చాయి. ఆధార్స్ వచ్చాక మన ఐని చెక్ చేసేసి ఐ యొక్క బాల్‌ని చెక్ చేస్తున్నారు. ఒక్కరికి తగినట్లు ఒకరికి ఉండడం లేదు. మరి ఆయన సృష్టి ఎంత గొప్పది. రూపాలలో మార్పులున్నాయంటే ఏమో అనుకోవచ్చు. చిన్న చిన్న గీతలు కావచ్చు, అంతరం భాగంలో అయినటువంటి కంటి లోపల ఉన్నటువంటి బాల్ కూడా ఎవ్వరిది ఏ ఒక్కరిది ఒకేలాగా ఉండకుండగా ఉంటుందంటే ఆయన సృష్టి ఎంత గొప్ప సృష్టి చూడండి. మరి ఇలాంటి సృష్టి ఆ సృష్టికర్తది. ఓకే. మరి ఇప్పుడు అర్థమైంది కదా! ఒక మట్టిని తీసుకున్నా, ఒక కుండని తీసుకున్నా అందులోని మూల పదార్థం ఏముంది? మట్టి. కానీ మాటలు కుండ అంటున్నాం, కూజ అంటున్నాం, నామాలు అనేకం. గోధుమ పిండి తీసుకున్న రకరకాల పదార్థాలు చేస్తున్నాం. అలానే ఆత్మ నుంచి విడబడినటువంటి వారము మనము. ఓ పూరి, ఒక చపాతీ లాంటి వాళ్ళమే. మనకు కూడా పేర్లు ఒక సీత, గీత, రవి, రాము, రక్షిత, శివ ఇలా రకరకాల పేర్లు. అందరిలో ఉండేది ఆత్మ ఒక్కటే. అది ఏది? పరమాత్మ. అది. ఈ గోధుమ పిండేమో స్పెషలు, అది కాదు అనేది ఉండదు. అన్ని ఆత్మలు సరి సమానమే. కుక్కలోని ఆత్మ, నక్కలోని ఆత్మ, మనిషిలోని ఆత్మ, చెట్టులోని ఆత్మ, రాయిలోని ఆత్మ అందరూ సరి సమానమే. సమభావన, సమస్థితి అంటే ఇది. తనను తాను దేహానికి పరిమితం చేసుకున్నంత వరకు ఈ స్థితి కలగదు. తనను తాను దేహానికి పరిమితం చేసుకుంటే నేను, నాది అన్నంత వరకు ఈ స్థితి కలగదు. సాధన చేయగా మూలాల్లోకి వెళ్ళి గురువు చెప్పిన ప్రతి విషయాన్ని బాగా అంతర్కరణ శుద్ధితో విని మన అంతరంలోకి మనం ప్రయాణం చేసి ఆలోచన రహిత స్థితికి చేరుకుంటేనే మనకు ఎవరైనా ఏ గురువు చెప్పినా, ఏ పుస్తకం చదివినా మనకు కూడా ఏమనిపిస్తుంది? లోతులోకి వెళ్ళి మనము కూడా విషయ జ్ఞానాన్ని పరీక్షిస్తాం మొదట. ఫస్ట్ ఎవరేది ఒప్పుకోరు. సాధనలో తెలుసుకున్నప్పటికీ, గురు సాంగత్యంలో తెలుసుకున్నప్పటికీ విషయ జ్ఞానం ఉంది. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసము లోతుల్లోకి వెళ్తారు. వెళ్ళి తెలుసుకున్నాక ఇంగా భావన, ఆనందము, సమభావన, సమస్థితిలో విరాజిల్లుతూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ వెళ్ళిపోదాం మాస్టర్స్. కనుక ధ్యాన సాధనలో ఎవరు తనను తాను ఆత్మగా తెలుసుకుంటారో సాధన చేయగా ఏమని తెలుసుకుంటారు? నేను శరీరం కాదు, ఆత్మ స్వరూపుణ్ణి అని తెలుసుకుంటారు. ఈ శరీరాన్ని నేను వదిలేస్తున్నాను ఇప్పటికే కాదు, అనేక జన్మల్లో అనేక శరీరాలు దాల్చాను. ఏ శరీరం నాతో పాటు లేదు. ఆత్మే శాశ్వతము. ఆత్మ గతంలోనూ ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాను. మన అనేవాళ్ళు తాతగారో, నాన్నగారో, అమ్మగారో చనిపోతే విపరీతమైన దుఃఖపడుతూ ఉంటాము. ఈ ఆత్మజ్ఞానం పొందినాక అర్థమవుతుంది. వారు లేరు అని కాదు, వారు ఇక్కడ లేరు. వారు శాశ్వతంగా లేరని కాదు. ఇక ఎప్పుడు వారు అంటే ఇక్కడ లేరు. ఇప్పుడు చూడండి పిల్లవాడు చదువుకోవడానికి అమెరికాకు పోయాడు. ఉద్యోగం కోసం పోయాడు. మీ పిల్లవాడు ఇక్కడ లేడా అంటే లేడు అంటారు. ఇక్కడ లేడనే అర్థం కాదు. నా ఉద్యోగం కోసం పలానా చోటికి వెళ్ళాడు అంటారు. మరి చనిపోయాడు. ఎక్కడికి పోయాడు? చూడండి ఎంత మంచిగా ఉందో వర్డ్ కూడా. మనకెప్పుడు ఆలోచించలేదు మనం. పోయాడంటే ఎక్కడికి పోయాడు? ఇక్కడ లేడు అంటే మరి ఎక్కడికి పోయాడు?
ఆత్మలోకైన పరలోకానికి చేరుకున్నాడు, లేదా మరు జన్మలో జన్మ తీసుకొని ఇంకొక తల్లి ఒడి చేరాడు అని అర్థం. మరి అనుభవాలు పొందాలి కదా! ఉన్నత స్థితికి ఎదగాలి కదా! మరి అదే చిట్ట చివరి జన్మ చేసుకోవాలి కదా! మరి జన్మ రాహిత్యం పొందాలి కదా! అంటే ఈ సర్కిల్ తప్పదు. జనన మరణ చక్రంలో తిరగక తప్పదు. వానికి ఆత్మ యొక్క సర్వ వ్యాపకత్వం అర్థమవుతుంది. ఎవరికి? ఎవరైతే ధ్యాన సాధనలో ఎవరు తనను తాను ఆత్మగా తెలుసుకుంటారో వానికి ఆత్మ యొక్క సర్వ వ్యాపకత్వం అర్థమవుతుంది. ఎలా వ్యాపించి ఉంది ఆత్మ అనేది అర్థమవుతుంది. ఒక మట్టిని తీసుకున్నా, ఒక గోధుమ పిండిని తీసుకున్నా, ఒక రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. మరి వచ్చే ఎపిసోడ్‌లో ఇంకా అద్భుతమైన చెప్పుకుందాము. ఇంకా మనం ముందుకు పోయేది ఉంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ 2 ఎగ్జాంపుల్స్‌ని మీరు లోతుల్లోకి ఆలోచిస్తే చాలా అద్భుతమైన జ్ఞానం మనకి అందుతుంది. ఏమి సర్వ వ్యాపకత్వం అర్థమవుతుంది. ఆత్మ యొక్క ఎలా సర్వము వ్యాపించి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఏం మాస్టర్స్? అప్పుడు జగత్తులో ప్రతి దానిలోనూ ఈ చైతన్యాన్నే, ఈ ఆత్మనే చూస్తాడు. అప్పుడు వీడు నాకు నచ్చుతుంది, ఈమె నచ్చదు, ఇది నాకిష్టం, అది ఇష్టం లేదు అనేది ఏదీ ఉండదు. అందరిని ఒక గుడిలో విగ్రహాన్ని ఎంత భక్తితో, ఎంత శ్రద్ధతో, ఎంత డిసిప్లిన్‌గా ఉంటాడో బయట కూడా అలానే జీవిస్తాడు. ఎందుకంటే అంతటా పరమాత్ముడు ఉన్నాడు అని. ఒకప్పుడు గుళ్ళో డిసిప్లిన్‌గా ఉంటారు. లేదా ఒక గురువు దగ్గర డిసిప్లిన్‌గా ఉంటారు. అదే బయటికొచ్చే లోపల ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందినాక సర్వవ్యాపకుడు పరమాత్మ, ఆత్మ సర్వము వ్యాపించి ఉంది, ఆ పరమాత్మ సర్వంతర్యామి అని తెలుసుకున్నప్పుడు లోపలైనా అలానే ఉంటాడు, బయట అలానే ఉంటాడు, ఇంటిలోనే అలానే ఉంటాడు, తన అంతరంలో కూడా అలానే వ్యవహరిస్తూ ఉంటాడు. అలా వ్యవహరించినప్పుడే ముక్త పదం పొందుతాం. బయటికి మాత్రం మంచిగా శుద్ధ సాత్వికుల్లాగుండి లోపల నరరూప రాక్షసత్వంతో ఆలోచిస్తూ ఉంటే మనము ఎదగనట్లు లెక్క. ఎవరికి వారమే చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. ఇది ఒక్కసారితో ఒక్క జన్మలో జరిగేది కాదు. నిరంతర ప్రక్రియ చేస్తూ చేస్తూ ఉంటే ఏదో ఒక జన్మలో ఈ స్థితికి చేరుకొని తీరుతాము. దేర్ ఈజ్ నో డౌట్. ఆలోచించాల్సిన అవసరం లేదు. మన పనంతా సాధనకు సమయాన్ని కేటాయించడం, జ్ఞానం వినడము, ఆచరించడము, అంతే మన పని. ఏం మాస్టర్స్? అప్పుడు జగత్తులోని ప్రతి దానిలోనూ ఆ చైతన్యాన్ని, ఆత్మనే చూస్తాడు. తనకంటే భిన్నంగా ఏదీ లేదని తెలుస్తుంది. నేను ఎలా ఆత్మస్వరూపుడినో, నా శత్రువైన ఆత్మస్వరూపుడే, నా భార్య అయినా అదే ఆత్మస్వరూపుడే, నా భర్త అయినా అదే ఆత్మస్వరూపుడే, నా బిడ్డలైనా నా అలాంటి ఆత్మస్వరూపుడే, నా ఇంటి పనివాడైనా వాడి బిడ్డలైనా అందరూ కూడా పరమాత్మ స్వరూపులే అని తెలిసినప్పుడు ఎక్కడ కూడా ఎక్కువ, తక్కువ, గొప్ప, లేమి ఏమీ ఉండవు. అన్నీ టక్ 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 అని ఎలా పడిపోతాయంటే అలా పడిపోతాయి. చూడండి, ఎవరైనా గేమ్ ఆడుతున్నప్పుడు అన్ని థింగ్స్ పెట్టి ఒక్క బాల్ విసిరేటప్పుడు అన్నీ ఎలా పడిపోతాయో మనలో ఉండేటువంటి గుణాలన్నీ పడిపోతాయి. ఈ అసమానత్యాలన్నీ పడిపోతాయి. అందరి సమత్వం అనే భావన మనలో అంకురిస్తుంది, మొదలవుతుంది. ఓకే, సర్వత్ర సమంగా వ్యాపించి ఉన్న ఆత్మతత్వం అవగతమైన వానికి తనకి ఈ ప్రపంచానికి ఉన్న అభేద భావం, ఏకత్వం అర్థమవుతుంది. అంటే ప్రపంచం ఎలా ఉంది, భేదభావం చూపిస్తుంది. ఓకే, ఎప్పుడైతే అభేద భావం, ఏకత్వం అర్థమవుతుందో మరి ఎలా ఉంది ప్రపంచం, నువ్వు వేరే నేను వేరే, ఉన్నోడు లేనోడు, నీ కులం అది నా కులం ఇది అని అభేదం అంటే భేదం చూపిస్తుంది. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటూ ఏకత్వ భావం పొందుతావు, అభేదం లేని స్థితికి చేరుకుంటావు, భేదం లేని స్థితికి చేరుకుంటావు, అభేద స్థితికి చేరుకుంటావు. ఓకే, తనకు ఈ ప్రపంచానికి ఉన్న అభేద భావం అంటే ప్రపంచం ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటున్నాను, ధ్యానం చేస్తూ జ్ఞానం పొందినవాడు ఎలా ఉంటాడు, ప్రాపంచికంగా ఉన్నవాడు ఎలా ఉంటాడని తెలుసుకొని ఏకత్వం అర్థమవుతుంది. సమస్తంలోను తనలోను సమస్తాన్ని చూస్తాడు. సమస్త సృష్టిలోను తనను చూసుకోగలుగుతాడు, తనలోను సమస్త సృష్టిని చూసుకోగలుగుతాడు. ఏ విధంగా? ఆత్మ రూపంలో తనలో ఆత్మ ఉంది, స్థితమై ఉంది అని చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. ఏ స్థితికి చేరుకుంటావు? సాధన చేయగా చేయగా ఆలోచన రహిత స్థితికి చేరుకుంటావు, అంతర్శుద్ధి కలుగుతుంది, ఆత్మలో లయమైతో, అంతేకాకుండా సర్వము ఆత్మస్వరూపమై ఉంది అని తెలుసుకుంటావు. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ భగవాన్ స్వరూపులే, పరమాత్మ స్వరూపులే. అందరము సమస్త జీవకోటి, అందరము అంటే మనుషులే అనొకటే కాదు, భగవంతుని సృష్టి 84 లక్షల జీవరాశులు, సర్వము సమస్తము అంతా ఆ భగవాన్ స్వరూపులే. ఎవరు? ఆత్మస్వరూపులు అని తెలుసుకుంటాము.
ఇట్లాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవాలి అంటే భగవద్గీత నిరంతరం పారాయణం చేయాలి. పూర్వం పెద్దలు ప్రతిరోజు చదివేవాళ్ళు. మనము తెలుసుకున్నాము, ఈ పుస్తకం చదివేశామని మూత పెడతాము. భగవద్గీత మాత్రము ఏ పుస్తకాలన్నా మీరు చదివి పక్కన పెట్టొచ్చేమో కానీ, ఎస్పెషల్లీ భగవద్గీత ప్రతిరోజు 2 శ్లోకాలు మనం చదువుతూ ఉండాలి. ఏండ్లు, 10 ఏండ్లు, 20 ఏండ్లు కానీ మన చిట్ట చివరి శ్వాస వరకు రోజుకు 2 శ్లోకాలు దాని తాత్పర్యాలు, ధ్యాన వివరణ చదువుతుంటే మనలో జీర్ణించుకొని పోతుంది. జీర్ణించకపోయినప్పుడు మనం ఆచరిస్తాము. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో, 10 ఏళ్ళకి ఒకసారో చదివితే మనలో ఎటువంటి మార్పు రాదు. ఏది చదివినా చదవకపోయినా పత్రి సార్ కూడా చెప్పేవారు. అన్ని 1,00,000 పుస్తకాలు చదివారు. 1,00,000కు పైన చదివారు. ఏది ఉత్తమోత్తమైన పుస్తకము అంటే భగవద్గీత అని చెప్పేవారు. నిరంతరం పారాయణం చేయవలసినటువంటి అద్భుతమైన గీత, మన తల రాతను మార్చే శక్తి ఉన్న గీత భగవద్గీత. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇంకొక అద్భుతమైనటువంటి ఎపిసోడ్‌తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఒక అద్భుతమైన ఎపిసోడ్‌తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.